తరినా తరినానా తరినానా తని తందన నానా తరినానా తరినానా తని తందన నానా లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు పురి ఆనంద మల్లెపూలు జలంగా శ్రీకాకుళం దండలు హిరమండలం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలిక. పాట మాత్రం ఇప్పుడు మస్తు ట్రెండ్ అవుతుంది. అవునవును. అంటే లింగిడి లింగిడి అనేది ఏందన్నా మీనింగ్? అది మన ఉత్తరాంధ్ర మాండలికంలో లింగిడి లింగిడి అంటే అక్కడ చాలామంది మా పెద్దవాళ్ళు అనేవారు, ఎవరైనా ఒంటరిగా వస్తే ఈడు ఒకటరా లింగిడి లింగిడి అంటే ఒకడు ఊపుకొని వచ్చాడు అని చెప్తే లింగిడి లింగిడి అంటే ఒకటి. జంగిడి అంటే మన సంతలో చూడండి, పళ్ళు కానీ పూలు కానీ అమ్మేటప్పుడు ఇలాగా ఏమాత్రం తట్టలాగా పల్లెం టైప్లో అల్లుతారు. అవును, ఒక బుట్ట బుట్ట అంత తట్ట, బుట్ట వేరు తట్ట వేరు, ఈ విధంగా ఉంటుంది. దాన్ని జంగిడి అంటారు. యాక్చువల్గా ఒక తమ్మురు పట్టుకున్న భిక్షాటన చేస్తున్నటువంటి ఒక గాయకుడు ఆ సంతలోకి వెళ్ళే సందర్భంలో ఒక ఆమె కానీ అతడు కానీ పళ్ళు అమ్ముతుంటే ఆ టైంకి అవి చెల్లిపోయాయేమో అక్కడికి, కానీ ఒకటే ఉందన్నమాట అందులో, ఆ పండు ఒకటే ఉంటే ఆ ఒక్క దానికోసం ఇంకా జంగిడే దాని కింద పూలు అని చెప్పి లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి, కుసుమురి అంటే పూలు పూలు పూలు. ఇలాంటి తోడికి మళ్ళీ పూలు జలంగా దండలు ఎక్కడి నుంచి శ్రీకాకుళం దండలు మా హిరమండలం గుర్తులు అని చెప్పి ఆ సందర్భంలోనే ఈ పాట. ఇది ఒక జానపద మొత్తం. మన ఇతిహాసాలు అనేటువంటి మన రామాయణ మహాభారత గాథల్ని పాడేటప్పుడు ఉత్తరాంధ్రలో చెక్క భజన కానీ జంగుల పాటలు కానీ పాడేటప్పుడు మధ్యలో ముత్తయింపు రాస్తారు. అటువంటి కొన్ని ముత్తయింపులతో కూడినటువంటి పాట ఇది. అదే ఆ సందర్భంలో అదొక అర్థం. అతడే మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరో తన బామర్ది కానీ లేదా ఎవరైనా వరస వచ్చిన వాళ్ళు ఉంటే కొత్తగా పెళ్ళైంది అనుకో, మరి వివాహం తర్వాత కట్టడం శోభనం. అంతే, శోభనం సమయంలో మగోడు లింగుడే, స్త్రీ జంగిడే, కింద కుసుమరి, అంతే పరుపు మీద పూలు. అంతే, మనం తప్పుగా అనుకోకూడదు, అంటే ద్వంద్వార్థాలు ఉంటాయని అర్థం అనమాట. అంతే, శృంగారాన్ని కూడా ఎటువంటి అశ్లీలత లేకుండా మన పెద్దలు ఈ జానపదాల్లో ఈ మొత్తాయింపులో మన ఆచార అలవాట్లు సంస్కృతులు అన్నీ కూడా మన పెద్దలు ఆ రోజుల్లో మన రాబోయే తరానికి ఈ జానపదాల రూపాల్లో మనకి అందించడం జరిగిందనమాట. అలాగా కొన్ని జానపదాలు ముత్తాయింపుల కలయిక ఈ పాట అనమాట. దాని అర్థం అది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుకునే మాటలే జానపదం. ఈ లింగిడి అనేది వీడొక లింగలింగం అనుకుంటూ వచ్చిండ అనేది లింగిడి అయిపోయింది. అంతే కదా, అది అట్లా చెప్పాను కదా, లింగిడి అంటే లింగిడి అంటే ఒకే ఒకటని. ఖచ్చితంగా మీ దగ్గర ఈ పాట ఉంది అని ఎవరు ఫస్ట్ మీకు కాల్ చేసిరు? ఫస్ట్ మన డైరెక్టర్ గారు తేజమణి గారు, అతను సలహా మేరకు అందులో సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గారు అయినటువంటి యోగి సార్ ద్వారా నాకు ఫోన్ చేయించి ఈ పాట ఇలాగ సినిమాల్లో మీ చేత పాడిస్తామని చెప్పి అవకాశం కల్పించడం జరిగింది. గీతార్ట్స్ బ్యానరు నా మొదటిసారిగా నా సినిమా పాట నా గొంతు సినిమాలో రావడం, ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా డైరెక్టర్ గారు ముందుగా తేజమణి సార్కి మరి ఎంతటే అవకాశం కల్పించినటువంటి మన గీతార్ట్స్ బ్యానర్స్ వరకు కూడా నా ధన్యవాదాలు మన మైక్ టీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. పాట పాడిరు కదా మీరు, ఈ పాట అనేది కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో కూడా ఉంది కదా, మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయ్యారు వాళ్ళు? కొన్ని యూట్యూబ్ ఛానల్లో కాదండి, అది నేనే పాడాను యాక్చువల్గా. ఫస్ట్ మొట్టమొదట ఇది శ్రీకాకుళంలో ఉద్దాన ప్రాంతంలో లింగూడు రాజన్న గారు అని చెప్పి చాలా జానపదాలు నాకు ఇచ్చారు. నేను 2015 నుంచి ఇంకా లోతుగా చెప్పాలంటే నేను 7th నుంచి కూడా జానపద కళాకారుని. ఈ జానపదాలు పాటల ద్వారా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని నేను ఎప్పుడైనా స్టార్ట్ చేసిన అంటే 2014లో. 2015లో నాకు ఒక సొంతగా టీంని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా నా పాటలు మెచ్చి ఆ అన్నగారు ఫోన్ చేసి కొన్ని జానపదాలు ఇచ్చేవారు. అందులో కొన్ని జానపద ఈ ముత్తయింపులు నా సొంతంగా నా రచన, నా ఆలోచన, ఈ సాకిని యాడ్ చేసి నేను ఒక పాటగా చేసి మన హైదరాబాద్ ఒక తమ్ముడి చేత మ్యూజిక్ చేయించుకొని అప్పుడు స్టేజ్ మీద పాడేవాడిని. 2015 నుంచి ఒక 18 వరకు పాడేవాడిని. బాగుందని చెప్పి దీన్ని మళ్ళీ ఆడియో వీడియో చేసి నా ఛానల్లో పెట్టడం, అది ప్రజాదరణ పొందిన తర్వాత వైజాగ్ శ్రీ మాతా మ్యూజిక్ హౌస్ అని చెప్పి, ఒక విధంగా చెప్పాలంటే మన ఉత్తరాంధ్ర నుంచి జానపదాల్ని సోషల్ మీడియా వేదికగా మొట్టమొదట పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే
నేను రఘు రఘు నా బృందంతో ఉమ్. ఆ విధంగా నాకు అక్కడ నేను పాడేవాడిని. రఘు ఈ పాట బాగుంది మనం చేద్దామని చెప్పి నాగభూషణ సార్ నాకు పిల్లలు దానికి మంచిగా మ్యూజిక్ చేయడం, మళ్ళీ మా టీంలో నిర్మల, నేను, మా తమ్ముడు నారాయణరావు, ఇంకొక తమ్ముడు మోసి అని చెప్పి మేము డ్యాన్స్ చేసి ఇది యూట్యూబ్లో అతని ఛానల్లో పెట్టడం వల్ల మరికొద్దిగా అది ప్రజాదరణ పొంది ఆ విధంగా ఈ సినిమా వాళ్ళు ఆ డైరెక్టర్ సార్ నాకు అవకాశం కల్పించడం జరిగింది.